జంపన్న వాగుల తానాలు, నిలువెత్తు బంగారం మొక్కులు, ఆటలు పాటలు, డప్పుల మోతలు, శివసత్తుల శిగాలు, తినుడు తాగుడు, సుట్టూరా దుక్నాలు, గుడారాలు. జాతరంటే మేడారం జాతర నేనబ్బా. లక్షల మంది ఒక్క కాడికి చేరితే ఆ సంబురమే అలాగుంటది. మళ్ళా మనోళ్లే కాదు, ఆంధ్ర, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకెంచి కూడా శితమొస్తాన్రు. ఇక అలా సమ్మక్క తల్లిని గద్దెల మీదకి తీసుకొచ్చిండ్రు. గా కార్యం అట్లనే జాతర ముచ్చట్లన్నీ చూడుండ్రిగా. చిలకల గుట్టల సీక్రెట్ పూజలు చేసి ఆదివాసీ పద్ధతుల ప్రకారము అమ్మవారిని బయటికి తోలుకొచ్చారు పూజారులు. సమ్మక్క కుంకుమ భరణి రూపంలో ఉంటది. ఆచారం ప్రకారం ఎర్ర బట్టలు కట్టుకున్నారు. ఇటు చూడండి, ములుగు జిల్లా పెద్దపోలీసు సారు గాలికి గాల్చిండు. వనంలోకెళ్లి అమ్మ జనంలోకి వస్తుందని అందరికెరక చేస్తుండ అన్నట్టు. సమ్మక్క పూజారుల చుట్టూరా పోలీస్ బందోబస్తు. తొవ్వంతా ముగ్గులు వరిచిరు మొదలు. శివసత్తుల శిగాలు, డప్పు దరువులు, పీకలు ఊదుకుంటా తల్లికి పబ్బతి పట్టిండ్రు. అడవిలకెళ్ళి వస్తున్న అమ్మని చూస్తానికి లక్షల మంది నిలబడ్డారు. చిలకల గుట్టకెళ్ళి మేడారం 2 కిలోమీటర్లే గాని గంటల కమానం పట్టింది టైము. జంపన్న వాగు దాటుతుంటే జేజేలు వల్కిరు భక్తులు. నిన్ననే కన్నెపల్లి నుంచి సారాలమ్మ, పునుగొండ్ల నుంచి పగడిద్దరాజు, కొండాయి నుంచి గోవిందరాజు వచ్చి గజల మీద కూకుంటే ఇవాళ సమ్మక్క తల్లి వచ్చుడుతోటి జాతర నిండుకున్నట్టు. రేపు ఎల్లుండి నలుగురిని కొలుచుకునే భాగ్యం ఉంటది భక్తులకు. సెంటర్ మంత్రి కిషన్ రెడ్డి సారు, మన మంత్రులు పొద్దున్నే బంగారం జోకిచ్చి దర్శనం చేసుకున్నారు. ఇప్పుడు మేడారము జనగుడారం అయిందనుకో రాదుండ్రి. ఎటు చూడు భక్తులే. జంపన్న వాగుకెళ్ళి గద్దెల దాకా లైన్లు కట్టేండ్రు. శిగాలుగుడు, ఒడిబియ్యం పోసుడు, మొక్కులపై ఎప్పుడు జోరున్నది. అమ్మవారికి ఇష్టమని ఎగరేస్తాం మొక్కుకుంటే. ఎదురుకోడు పిల్ల అంటారు. అమ్మ సమ్మక్క సారక్కకు ఎదురుకోడు పిల్లని ఇస్తారన్నట్టు. ఈ అమ్మవారికి ఇది ఇష్టం, అనుకున్న కోరిక నెరవేరుతుంది, మంచిది ఏదంటే అది జరుగుతుందని మొక్కేసుకుంటారు. రోజుకు 1500 1000 రూపాయలు అత్తనే ఉంటాయి. కోసుడే లాస్ట్ కోసుడే అమ్మవారు వచ్చిపోయినాక ఆదివాసులు ఎక్కడెక్కడికెళ్ళో వచ్చి ఎవరి పద్ధతులు కొలుస్తున్నారు. పగిడిద్ద రాజుకు 2వ భార్య నాగులమ్మ. ఆ 6 గీతలు ఏం చేస్తాయంటే, మా గొట్టు 6వ గొట్టు బెరుంబోయిన గోత్రం అంటాం కాబట్టి 6 గీతలు ఉంటాయండి అక్కడ.